హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. ఈరోజు మనం హన్మకొండ జిల్లా కమలాపురం మండలం శంభునిపల్లి గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ శంభునిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి గారు దువ్వాటి లక్ష్మి గారు ఒకే ఒక్క ఓటుతో గెలవడం జరిగింది. మరి ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో. ఆవిడ ఈరోజు మన హెచ్ఎస్బి ఛానల్కి అందుబాటులో ఉండడం జరిగింది. నమస్కారం. మీ పేరు? లక్ష్మి. ఎందుకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? మా బాపు కూడా సర్పంచ్ అయ్యిండు. సర్పంచ్ అయిన తర్వాత కొన్ని రోజులకు నేను స్కూల్లో చైర్మన్ చేసిన 5 సంవత్సరాలు. అక్కడ తర్వాత మళ్ళా భావనరేశ్వరరావు సర్పంచ్ పోటీ చేస్తే వార్డు నెంబర్ ఉండు అన్నాడు. వార్డు నెంబర్కి వచ్చిన అప్పుడు కూడా ఒకటే ఓటు, ఇప్పుడు కూడా ఒకటే ఓటు వచ్చింది. గ్రామానికి సేవ చేస్తాననే వచ్చిన. మీరు సర్పంచ్గా గెలిచినందుకు మా ఛానల్ తరపున హృదయపూర్వక అభినందనలు. మీరు సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఇక మా తమ్ముడు కూడా అన్నాడు, ఎందుకు ఉండరాదే అక్క అని అన్నాడు. నాకు ఉండాలని లేదు కానీ ఆయన్ని భావనరేశ్వరరావు మన బొల్లం రాజిరెడ్డి సారు సరే ఉండు, నీకు ఊళ్ళో పేరున్నది, ఉంటే నువ్వు రాగలుగుతావని వాళ్ళు కొంచెం ముందుకు రాని చెప్పిండు. దానివల్ల నేను కూడా ముందడుగేసిన. ఆ ప్రజల దయ వలన నేను ముందుకు వచ్చిన. ప్రజల వల్ల వాళ్ళ ఇంట్లో పొన్న పోతా అంటే నాకు ఇది కావాలి, నాకు మురికాలు కావాలి, నాకు సైడ్ మోరి కావాలి, నాకు పింఛన్లు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు విద్యుత్ కరెంటు పోలు కావాలి అని వాళ్ళు అనబట్టిళ్ళు. ఒకరు రాగల పొన్న బాటలు కావాలి చిలకలకు అని వాళ్ళు అన్నారు. సరే నేను గెలిస్తే చేయగలుగుతా అని వాళ్ళకు చెప్పిన. ఒకే ఒక్క ఓటుతో మీరు గెలుపొందారు కదా, ఆ ఒకే ఒక్క ఓటు వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ఒక్క ఓటు ఇంత అభివృద్ధికి తెస్తుంది అని అనుకోలే నేను. ఈ ఒక్క ఓటే చాలా అభివృద్ధి తెచ్చింది. ఈ ఒక్క రూపాయని మా చిన్న కొడుకు అనేసినప్పుడు ఈ ₹1 ఎందుకురా 10 రూపాయలు ఇస్తా అంటే నాకు వద్దనేది. అలాంటిది ఒక్కరు ఓటే నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అంత పేరు తెస్తుందని అనుకోలే నేను. ఆ ఒక్క ఓటు కూడా ఇంతవరకు దాకా వచ్చిన. సరేనండి లక్ష్మి గారు, మీరు గెలిచారు కదా, ప్రజలు మీకు ఎలాంటి విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నారు? గ్రామాభివృద్ధి కోసం ఈ పనులు మాకు చేయండి అని చెప్పేసి ఎలాంటి కార్యక్రమాలు పనులు మీ ముందు చెప్తున్నారు? ఈ సైడ్ మోరీలు, సైడ్ కాలువలు, సిసి రోడ్లు, పింఛన్లు, ఇల్లు, విద్యుత్ కరెంటు పోళ్ళు, మనం బావిలో కడిగి పోయే బాటలు అవన్నీ అడిగిండ్లు. ఒక మా వాళ్ళకే ఏది అడగలే అటు పోతే అడిగిండ్లు. సరే నేను అవి చేయగలుగుతానని నాకైతే చేయండి, నేను ముందుకైతే మాత్రం చేస్తా, ప్రజాసేవ చేయడానికే నేను ముందు అడిగేస్తానా అని చెప్పిన. గువ్వాటి లక్ష్మి గారి భర్త మనతో ఉన్నారండి, బాబురావు. మరి ఒకసారి ఆయన మాటల్లో తెలుసుకుందాం. మరి సార్ నమస్కారం. నమస్కారం. మీ భార్య గెలుపొందారు కదా, మీ ఆనందం ఎలా ఉంది? భార్య ఒక్క ఓటుతో గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అట్లా బాగానే ఉన్నది. పనులు కూడా చేయాలి, గ్రామాభివృద్ధి కొరకు పాటుపడాలని భార్య కోరుకున్నది. మేము కోరుకుంటాను. అన్ని పనులు చేయాలి, ఒక్కొక్క పని చేసుకుంటూ పోవాలి అని మా ఆలోచన. సంతోషం చాలా. అట్లా గ్రామ ప్రజల ఆదరణ ఎలా ఉంది? బాగానే ఉన్నది, ఆదరణ బాగానే ఉంది. అందరు ప్రజలందరూ మనకు సహకరించారు. గువ్వాటి లక్ష్మీ దంపతుల కుమారుడు హరికిషన్ గారు మనతో ఉన్నారు. మరి ఆయన యువకుడు, మరి గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఏమేమి లోపాలు ఉన్నాయి తెలుసుకొని మరి వాళ్ళ అమ్మగారి ద్వారా ఎలాంటి పనులు చేపిస్తారనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. చెప్పండి సార్, ఎందుకంటే అమ్మగారు గెలిచారు కదా, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళకంటే ఎక్కువ మీకు బాగా తెలుసు. మరి ఎలా గ్రామాన్ని ముందుకు నడిపించబోతున్నారు? మేడం, గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు జరిగినటువంటి ఎన్నికలలో మా అమ్మ ఒక ఓటుతో గెలుపొందింది. అందరి సహకారం, గ్రామ ప్రజల సహకారంతో గెలుపొందగలిగాం ఒక ఓటుతో. ఈ గ్రామ సమస్యలు ఇప్పుడు ప్రధాన రోడ్లు, మురికి కాలువలు, వ్యవసాయ రహదారులు, గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తామని, మా అమ్మకు ఎల్లవేళలా ఉంటామని చెప్తున్నాను. శంభునిపల్లిలోని గువ్వాటి లక్ష్మి గారు కుటుంబ నేపథ్యంతో చెప్తున్నారు. మేము ఏమైతే హామీలు ఇచ్చామో
పథకాలు వచ్చినప్పటికీ కూడా అవి అమలు చేస్తాము, ప్రజలకు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుంటాము, ప్రతి పనికి మేము ఆసరాగా ఉంటామని గ్రామ ప్రజలకు చెప్పడం జరిగింది. కెమెరామాన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి, HSB న్యూస్.